ఎందుకంటే నీ గురించి నీకు తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఇక బయట విషయాలతో నీకు పని లేదు. అప్పుడు అనంతం అనేది ఒక ప్రయాణం స్టార్ట్ అవుతుంది. నీ గురించి నీకు తెలిసినప్పుడు అనంతమైన ప్రయాణంలోకి నువ్వు దారి అనేది కనిపిస్తుంది. అక్కడి నుంచి ప్రయాణం అనేది జరుగుతుంది. ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే అదొక అద్భుతం. ఇది బాహ్య ప్రపంచం వేరు, అంతర్ ప్రపంచం వేరు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, బైక్ నడిపిస్తున్నప్పుడు సడన్గా ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఇలా ఇట్లా ఇరికించుకొని బైక్ నడుపుతున్నాడు, బ్రహ్మాండంగా నడుపుతున్నాడు. ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. ఎక్కడ స్పీడ్ బ్రేకర్ వస్తే అక్కడ స్పీడ్ బ్రేకర్కి అక్కడ స్లో చేస్తున్నాడు, అక్కడ సిగ్నల్ పడితే అక్కడ ఆపుతున్నాడు. అలా మూమెంట్ అవుతూ ఇటు మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఫోన్ మాట్లాడుతున్నాడు. కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడుంది? ఆ ఫోన్లో వచ్చే మాటలకి సమాధానం ఇస్తూ ఉన్నాడు. మరి బైక్ ఎవరు నడుపుతున్నాడు? ఇది బాగా గుర్తుంచుకో. అంటే నీలో ఉన్న ఇంకో మనిషి ఎవరైతే ఉన్నారో వాడికి ఆల్రెడీ బైక్ ప్రాక్టీస్ చేయించేసావు. ఓకే, అంతర్లీనంగా అది రికార్డ్ అయిపోయింది. కాబట్టి బైక్ నడిపే నువ్వు నడిపే పని లేదు, బైక్ వాడు నడుపుకుంటాడు. చూడండి ఎంత బాగుంది. ఇది ఎప్పుడైనా అబ్జర్వ్ చేసాము మనం? నేనే బైక్ నడుపుతున్నాను, నేనే ఫోన్ మాట్లాడుతున్నాను కాదు. కరెక్ట్గా మీరు ఏం చేస్తున్నారంటే మీ మనసు అంతా ఎటువాడు మాట్లాడే దాని మీద కాన్సన్ట్రేషన్. మీ కళ్ళు చూస్తూ మీ ఇంతర్లీనంగా ఉన్నటువంటి ఇంకో మనిషి ఎవరైతే బైక్ నడుపుతున్నాడు, కరెక్ట్గా నడుపుతున్నాడు, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా. అలాగే మీ జీవితం సక్రమమైన మార్గంలో నడవడానికి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క జీవితంలో ఉన్న డబ్బు సంపదలు ఏదైతుందో అంత మీ ఇన్నర్లో ఉన్నటువంటి ఆ మైండ్కి ఆ మనిషికి అలవాటు చేసేయండి. ఇంకా మీరు ఏం చేసే అవసరం లేదు. మీరు హాయిగా ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చోండి. ఇంకా మీరు ఏం చేసే అవసరం లేదు. ఇక వాడు సంపాదించి పెడతాడు, మీకు బ్రహ్మాండంగా సంపాదించి పెడతాడు. ఎంత చిన్న టెక్నిక్ ఇది. అవును సార్, అర్థమైంది. అందుకే నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, డబ్బు సంపదతో మీ ఇన్నర్ మైండ్ని అనుసంధానం చేసి వదిలిపెట్టాడు. అనుసంధానం నిరంతరం డబ్బు ఎలా రావాలి, ఏం చేయాలి అంతా వాడు చూసుకుంటాడు, ఆటోమేటిక్గా వచ్చేస్తాడు. ఇది ఇంత చిన్న టెక్నిక్. డబ్బు సంపాదించడం అంత తేలిక, ఇంతకంటే తేలిక ఇంకేమైనా ఉంటుందా? ఈజీ. మీకు పర్ఫెక్ట్ అర్థమైంది అనుకుంటాను. బైక్ మీరు నడపట్లేదు, అక్కడ బాగా గుర్తుంచుకోండి. బైక్ ఎక్కడ కూడా మీరు నడపట్లేదు, మీరు ఫోన్లో మాట్లాడుతున్నారు. అక్కడ నుంచి సమాధానం చెప్తూ ఆ ముఖం ఫేస్ ఫీలింగ్స్ కూడా ఇస్తూ మాట్లాడుతున్నారు. బైక్ నడపడం మీకు సంబంధం లేదు. మరింత పర్ఫెక్ట్గా బైక్ ఎవరు నడుపుతున్నారు అంటే మీకంటే పర్ఫెక్ట్గా ఉంటుంది మీ ఇన్నర్ మైండ్ ఎప్పుడైనా. ఇది కాదు, ఎస్, మీకంటే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఎందుకంటే అది యూనివర్స్తో కనెక్ట్ అయింది. ఎక్కడ మలపాలి, ఎక్కడ తిప్పాలి అన్నీ తెలుసు. ఇక్కడ నుంచి మీ కోరికలు కానీ మీ యొక్క ఐశ్వర్యం, సంపద సంబంధించి ఏవైనా సరే వాటన్నిటి మీ ఇన్నర్ మైండ్కి మీ లోపల ఉన్న మనిషితో మాట్లాడితే కనెక్ట్ చేసేయాలి. ఒకసారి కనెక్ట్ చేస్తే ఇక లైఫ్ లాంగ్ దాంతో ఉంటుంది. ఆ కనెక్ట్ అయ్యేంత వరకు మాత్రం ఆయనతో మీరు అనుసంధానంలో ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా చేయాలి. అదేంటి? మనీ మెడిటేషన్. ఆ మనీ మెడిటేషన్ అనేది ఒక 40 days మీరు చేయాల్సిందే. 40 days ఖచ్చితంగా చేయాల్సిందే మనీ మెడిటేషన్. ఒక 40 రోజులు కనుక మీరు చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ ఇన్నర్ మైండ్కి అలవాటు అయిపోతుంది డబ్బు సంపద అనేది. ఇక మీరు దాని గురించి ఆలోచించే అవసరం లేదు. ఒక్కసారి ఎప్పుడైతే మీ ఇన్నర్ మైండ్కి అప్పచెప్తారో ఆ తర్వాత దాని గురించి ఆలోచించే అవసరం లేదు. ఇక మీ పనేం లేదు. ఇక అంత దాని పని అదే చూసుకుంటుంది. ఓకే, ఇంత ఈజీ టెక్నిక్ కనుక మీరు పట్టుకున్నారంటే ఇక మీరు ప్రపంచంలో ఎవరికి ఏం అడిగే అవసరం లేదు. దేని గురించి కూడా మీరు ఆలోచించే అవసరం లేదు. ఏది కొరుకుంటుంది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీకు ఏమేం కావాలి దాన్ని పట్టించండి, వదిలిపెట్టండి. ఏమేం కావాలి దానికి పట్టించండి, వదిలిపెట్టండి. ఎప్పుడు పట్టిస్తారో? కరెక్ట్ నిద్రపోయే ముందు పట్టించండి. రాత్రి కరెక్ట్ నిద్రలోకి జారుకునే ముందు పట్టండి. అలాగే నిద్రలో లేవగానే చెప్పేయండి మీకేమేం కావాలి. ఇవి 2 సార్లు కనుక ఈ టైమ్స్కి పాటించి మీరు పర్ఫెక్ట్గా చేసుకున్నారంటే ఇక మీరు హాయిగా కూర్చోండి, అన్నీ అవే అయిపోతాయి. మీరు వెళ్ళి చేయాలి, మీరే అన్నింటిలో పాల్గొనాలి అట్లాంటి ఏం లేదు. అన్నీ మీ దగ్గరికి వస్తే అన్నీ జరగడం అవుతుంది. ఐ కెన్ డూ ఎవ్రీథింగ్. నేను ఏదైనా చేయగలను. ఈ మాట ఖచ్చితంగా మీరు చెప్పాలి. నేను ఏదైనా చేయగలను, నేను ఎక్కడికైనా వెళ్ళగలను. ఓకే, యువర్ ద కింగ్, యువర్ ద క్రియేటర్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సబ్కాన్షియస్ మైండ్కి కరెక్ట్ చేయాలి. సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మీరు ఏదైనా చేయగలరు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఓకే, ఇది బాగా అంటే మరీ గుర్తుంచుకోండి. సబ్కాన్షియస్ ద్వారానే ఎవ్రీథింగ్. ఇట్లాంటి సమస్య కానీ మీకు అదే పరిష్కారం చెప్తుంది. ఎందుకంటే ఆ స్పీడ్ని అందుకునే శక్తి మీ సబ్కాన్షియస్ మైండ్కి ఉంది, మీ మామూలు మైండ్కి లేదు. ఇది బాగా గుర్తుంచుకోండి. అందుకే మీ సబ్కాన్షియస్ మైండ్కి పని చెప్పండి, బ్రహ్మాండంగా ఏదంటే అది అయిపోతుంది.